జీవితంలో ఆ నలుగురికి ఎంత ఇంపార్టెంట్ ఉందో ఒక 4 అలవాట్లు మానుకోండి, సూపర్ గా ఉంటారు. నేను మందు సిగరెట్ మానమంటం లేదు, అబద్ధాలు చెప్పొద్దు అనటం లేదండి. వాటికంటే కష్టమైన 4 అలవాట్లు ఉన్నాయి, అవి మానుకోండి. అవి ఇప్పుడు చెప్తాను. ఒకటి, మనిషి లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట ఆడకూడదు. మన గురించి కూడా వాళ్ళు అలా మాట్లాడుకుంటారు కదా. నిందలు వేయడం, చాడీలు చెప్పడం అలవాటు కాదని నరనరాన జీర్ణించిపోయింది మనకు చిన్నప్పటి నుంచి కూడా. చాలా మంది లేడీస్ ఇలా ఎక్కువ మాట్లాడతారు అనుకుంటారు, కానీ ఇప్పుడు ఆఫీసుల్లో, బారుల్లో మగవాళ్ళు లేడీస్ కి పోటీ పడి మరీ మాట్లాడుకుంటున్నారు. లేనప్పుడు ఒక మాట, ఉన్నప్పుడు ఒక మాట. ఎవరైతే మన ప్రజెన్స్ లో లేరో వాళ్ళ గురించి, వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడటం అనేది మంచి అలవాటు కాదు, మంచిది కాదు, మానుకోండి. ఇక రెండోది, జనాలు మన గురించి ఏమనుకుంటారో అని చెప్పేసి చెయ్యాలనుకున్న పని చేయకపోవడం. ఇలా చేస్తే ఏమనుకుంటారో, అలా చేయకపోతే మన గురించి ఎలా చెప్పుకుంటారో ఏమో అని చెప్పేసి ప్రతి క్షణం భయపడుతూనే ఉంటారు. సింపతి, జాలి కోరుకుని ఉంటారు, మెప్పు కోరుకుంటారు, గొప్పలకు పోతుంటారు. అసలు చేయాలనుకున్న మంచి పని అయితే మాత్రం చెయ్యకుండానే జీవితం చాలిస్తారు. ఇంకోటి ఎవడో ఆ పని ధైర్యంగా చేస్తాడో ముందుకు వెళ్తుంటారు. జనాలు మీరు ఏం చేసినా ఏదో అంటూనే ఉంటారు. జనం కోసం, మీకోసం మీ నచ్చిన పనులు చేయకుండా ఉండకండి. నచ్చిన పనులు ఈ రోజే చెయ్యండి, మంచి అలవాటు చేసుకోండి. ఇక మూడో అలవాటు, గతంలోనే ఉంటారు, బయటికి రారు. సో గతంలో ఏదో చెడు జరిగిందని చెప్పేసి బాధపడుతూనే ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. అక్కడితో జీవితం అయిపోయిందని నిరాశ పడిపోయి ఇంకే పని చేయరు. గతం గతాన్ని తవ్వుకుంటే ఏమీ మిగలదు, ఇంకా చాలా బోల్డ్ జీవితం ఉంది, ముందుకు వెళ్ళిపోవటమే దూసుకుని. 4 అలవాటు, సెన్సిటివ్ పర్సన్స్ అండి. ప్రతి దానికి వరి అవుతుంటారు, చింతిస్తుంటారు. ఏమనంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి బాధపడిపోతుంటారు. ఒక పని చేస్తే మీ మీద బురద చల్లేవారు రెడీగా ఉంటారండి. వాళ్ళ పనే అదనమాట. అన్నారు కదా అని చెప్పేసి ఆపేయకూడదు. వాళ్ళు చెయ్యలేని పని మీరు చేస్తున్నారు, అవసరమైతే రివోల్ట్ ఇవ్వాలి. మౌనంగానే నీ పని నువ్వనుకున్నట్టు అందరికి నచ్చేటట్టుగా చేసుకుంటూనే పోవాలి.